ఇప్పుడు ప్రవీణ్ టెక్ టిప్స్ అబ్బాయి ఇవాళ వీడియో వచ్చేది రియల్మీ C71 స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిగా ఉంది, కొంటే మీకు లాభం వస్తుందా లేకపోతే నష్టం వస్తుందా అని ఈ వీడియో డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ప్రెజెంట్ లేటెస్ట్ అప్డేట్ కోసం కంటెంట్ నచ్చితే గిట్లా ఒక లైక్ అయితే చేయండి, యూస్ఫుల్ అయితే ఇట్లా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో పాటు షేర్ అయితే చేయండి వీడియోని. సో ఇక మీరు ఆన్ స్క్రీన్ మీద చూసుకుంటే రియల్మీ అఫీషియల్ వెబ్సైట్ చూపిస్తున్నా. సో రియల్మీ C71 ఏక్ బార్ చార్ దో దిన్ చిల్ అనేసి ట్యాగ్లైన్తో పాటు వచ్చి యూనిక్నెస్ అదే 6013 mAh బ్యాటరీతో పాటే వస్తుంది. ఇది మెయిన్ హైలైట్లు అదే పోయి బ్యాటరీ ఎక్కువ హైలైట్ అయితే చేస్తారు. 15 వాట్స్ ఛార్జర్ వస్తుంది. సో ఛార్జింగ్ అయితే చాలా టైం పడుతుంది. నాకైనా సరే టైం అయితే పడుతుంది అంటే నేను 6000 mAh బ్యాటరీ స్మార్ట్ ఫోన్ యూజ్ చేస్తాను. టైం అయితే పడుతుంది, తొందర ఛార్జ్ కాదు. అండ్ 7.95 స్లిమ్ బాడీ వస్తుంది. పల్స్ లైట్ అంటారు, 90 Hz డిస్ప్లే విత్ నాచ్తో పాటు కూడా వస్తుంది. ఆక్టోకరెంట్ యూనివర్సిటీ వాళ్ళ ప్రాసెస్ యూజ్ చేస్తారు. IP4 రేటింగ్తో పాటు వస్తుంది. మిటిగేట్ సర్టిఫికేషన్తో పాటు కూడా వస్తుంది అనమాట. కాబట్టి ఛార్జింగ్ వచ్చేసరికి మీకు రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. 6 వాట్స్కి ఇది నెక్ బ్యాండ్ TWSలు వాచెస్ కావాలంటే వీటికి యూజ్ చేసుకోవచ్చు. ప్రైస్ ఎంతనా అంటే నేను రికార్డింగ్ చేసే టైంకి ఇక్కడ హైయర్ వేరియంట్ అవుతుంది. 6GB RAM 128GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితే 8700కు ఉంది. బేస్ వేరియంట్ 4GB RAM 64GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి 7700కు వస్తుంది అనమాట. ఎక్కడ పర్చేస్ చేసుకోవచ్చు అని అంటే మీరు ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళి కూడా పర్చేస్ చేసుకోవచ్చు. వాల్యూ ఫర్ మనీ అంటాను. ఈ ప్రైస్ కంటే యాక్సెప్టబుల్. మైనస్లో అనుకుంటే మాత్రమే నాకైతే పెద్ద మైనస్ ఏడు అనిపించింది. కెమెరా కార్డ్ పెద్ద మైనస్ అనిపించింది. ఇక్కడ మీకు స్పెసిఫికేషన్ కార్డ్ చూపించేస్తాను. ప్రాసెసర్ 12nm పాటు కొంచెం హీట్ అయితే జనరేట్ అయితే చేస్తుంది. కొంచెం హీట్ అనిపిస్తుంది మీకు. డిస్ప్లే పర్లేదు, నాచ్ ఓకే. రివర్స్ ఛార్జింగ్ ఇచ్చారు, 15 వాట్స్ ఛార్జ్ ఇచ్చి బ్యాటరీ బాగుంది. డ్రాబ్యాక్ ఏంటంటే 13 మెగాపిక్సెల్ ఇచ్చారు. ఈ మధ్య కాలంలో 13 మెగాపిక్సెల్ ఇస్తారు. బేర్ మినిమంలో 32 మెగాపిక్సెల్ అని ఇస్తారు, లేకపోతే 15 మెగాపిక్సెల్ ఇస్తారు. 13 నా ఒపీనియన్ అవాయిడ్ చేయమంటాను. ఈ స్మార్ట్ ఫోన్ అయితే మోస్ట్లీ కెమెరా కూడా లేకపోతే ఎట్లా ఈ ప్రైస్ కేటగిరీకి. అండ్ 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అవి కామన్. సెల్ఫీ కెమెరా అయితే ఎవరైనా ఇస్తారు. సో అదొకటి యాక్సెప్టబుల్ అను. ఇక్కడ మంచి విషయం ఏంటంటే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ప్రొవైడ్ చేసిరు అన్నమాట. ఇక్కడ సైడ్ మౌంట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో పాటు కూడా వస్తుంది. రియల్మీ బేస్డ్ 950తో పాటు కూడా వస్తుంది అనమాట. నా ఒపీనియన్లో పోయి తీసుకోవాలంటే మీ దగ్గర టైట్ బడ్జెట్ ఉందంటే బేస్ వేరియంట్ తీసుకోమంటాను. లేదా ఎక్స్ట్రా 8000కి అట్లా పెట్టాలంటే హైయర్ వేరియంట్ ఉంది. లైక్ 6GB RAM 128GB స్టోరేజ్ వేరియంట్. దానికంటే కూడా వేరే ఆల్టర్నేటివ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఒకసారి ఆ ఆల్టర్నేటివ్స్ సంబంధించిన లిస్ట్ కూడా చూపించేసాను. ఫస్ట్ చూసుకుంటే మాత్రమే మన ఇండియన్ బ్రాండ్ లావా అనమాట. ఇక్కడ లావా స్టామ్ లైట్ 5G స్మార్ట్ ఫోన్. ఇక్కడ ఇది 8000 రూపీస్కి వస్తుంది. లైక్ 4GB RAM 64GB స్టోరేజ్ వేరియంటే. కానీ ఇక్కడ బ్యాటరీ తక్కువనే ఉంది, స్టోరేజ్ కూడా తక్కువనే ఉంది. అండ్ ప్రాసెసర్ బాగుంది. మీడియాటెక్ డెమెన్సిటీ ఇది 6400 ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది అనమాట. సో 120Hz రిఫ్రెష్ రేట్తో పాటు కూడా వస్తుంది. ఇది కూడా నాచ్ డిస్ప్లేతో పాటే వస్తుంది అనమాట. ఇది కూడా కన్సిడర్ చేసుకోవచ్చు ఇండియన్ బ్రాండ్ పై. నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే పోకో నుంచి పోకో వాళ్ళ పోకో C75 5G స్మార్ట్ ఫోన్ కూడా ఉంది. సో ఇది సేమ్ అదే ప్రైస్ కేటగిరీలో వస్తుంది. కానీ ఇక్కడ నీకు బెటర్ కెమెరా క్వాలిటీతో పాటు వస్తుంది. మంచి ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 4H Gen 2 ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. ఇది కూడా మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా స్మార్ట్ ఫోన్ చూసుకుంటే మోటరోలా నుంచి కూడా మోటరోలా G05 స్మార్ట్ ఫోన్ అవైలబుల్ ఉంది. ఇది కూడా వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్ అంటాను. ఇది ఇంకా తక్కువ ప్రైస్కి వస్తుంది. ఇక్కడ కూడా మీకు 50 మెగాపిక్సెల్ కెమెరా వస్తుంది. 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా వస్తుంది. మీడియాటెక్ వాళ్ళ హీలియో G81 ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. బ్యాటరీ తక్కువ ఉంది. నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ సామ్సంగ్ నుంచి అన్నమాట. సో సామ్సంగ్ గ్యాలక్సీ F05 స్మార్ట్ ఫోన్ 50 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా సెటప్తో పాటు వస్తుంది. ఇది బెటర్ స్పెసిఫికేషన్తో పాటు వస్తుంది. బాగానే ఉంది. ఇది కూడా నాచ్ డిస్ప్లే. బెజెట్స్ కొంచెం ఎక్కువ ఉంటాయి. సో బెజెట్స్ ఒకటి చూసుకోవాల్సి వస్తుంది. అండ్ ఈ లిస్ట్ ఉన్న స్మార్ట్ ఫోన్స్ ఏవైతున్నాయి రియల్మీ వాళ్ళ C71 స్మార్ట్ ఫోన్కి గట్టి కాంపిటీషన్ అయితే ఇస్తున్నాయి. ఈ స్మార్ట్ ఫోన్కి యూనిక్నెస్ ఏంటంటే బ్యాటరీ అయితే ఒప్పుకుంటావి, మైనస్ వచ్చేసరికి కెమెరా అంటారు. అండ్ ఆల్సో తక్కువ బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్లో మీకు బోర్డ్ వేర్స్ అవన్నీ కూడా ఎక్కువ వస్తూనే ఉంటాయి. అవన్నీ ఇన్స్టాల్ చేసుకోవడానికి మస్తు టైం పడుతుంది. కాబట్టి నా ఒపీనియన్లో మోస్ట్లీ స్కిప్ చేయమంటాను. వేరే బ్రాండ్స్లో వేరే ఉన్నాయి, అవి కన్సిడర్ చేసుకోవచ్చు. లేదు అంటే ఇట్లా మీకు బడ్జెట్ ఎక్కువ పెట్టలేను, ఇదే బడ్జెట్ అనేవి తీసుకోవచ్చు. ఒక అడ్వైజ్ చేస్తాను. మోస్ట్లీ లైక్ సినారియోస్లో బడ్జెట్ని బట్టి తీసుకోమంటాను. ఒక రికమెండేషన్ అయితే చేస్తాను. సో ఫ్రెండ్స్, ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన నా ఒపీనియన్ ఏదైతే ఉందో చెప్పేసినాను. అండ్ ఆల్సో ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ఆల్టర్నేటివ్స్ చెప్పేసినాను కదా. మీరేమనుకుంటారు, మీ ఒపీనియన్స్ అండ్ ఏమైనా పర్టికులర్ కంపారిజన్ వీడియో చేయాలంటే ఇట్లా కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం వీడియో చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఈ వీడియో ఇక్కడ దాకా చదువుతూ చూసినప్పుడు వాళ్ళందరి థ్యాంక్స్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.